హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ ఇల్లాలి బాధ్యత. అహల్య వంట పని ముగించి గది నుంచి బయటకు వస్తూ ఉండగా వీధి తలుపు చప్పుడైంది. భర్త శేషగిరి వచ్చాడనుకొని ఆమె గబగబా వెళ్ళి తలుపు తెరిచింది. కానీ వచ్చింది వెనక వైపు ఇంట్లో ఉండే తాయారు. వంట పని అయిపోయింది, ఏమీ తోచక కాలక్షేపానికి ఇలా వచ్చాను అన్నది తాయారు. అహల్య భర్త పని మీద పట్నం వెళ్ళి 2 రోజులైంది. బిక్కుబిక్కుమంటూ ఉన్న ఆమెకు తాయారు రాక ఆనందం కలిగించింది. తాయారు మంచి మాటకారి. వారిద్దరి మధ్య గదిలో చాపపరుచుకుని కూర్చొని చాలాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పుకున్నారు. చీకటి పడి అహల్య దీపం వెలిగించాక తాయారు మెడలోంచి హారం తీసి ఆమె చేతికిచ్చింది. దీన్ని మా ఆయన పట్నంలో ప్రత్యేకంగా చేయించి తెచ్చారు, ఎలా ఉన్నదంటావు అని అడిగింది తాయారు. ఎర్రరాళ్ల హారం దీపపు కాంతిలో మెరిసిపోతున్నది. అహల్య దాన్ని అటు ఇటు తిప్పి చూసి, హారం కొత్త నమూనాలా చాలా బాగుంది అన్నది సంతోషంగా. తాయారు కొంచెం ఆగి హారం కోసం చెయ్యి చాపేసరికి, అహల్య, పట్నంలో వెళ్ళిన మా పని అయితే మా ఆయన గాజులు చేయిస్తానన్నారు. రాత్రికి ఆయన తిరిగి రావచ్చు. గాజులకు బదులుగా ఇలాంటి హారం చేయించుకుంటాము. ఈ పూటకు దీన్ని నా దగ్గర ఉంచు, తెల్లవారి ఇస్తాను అన్నది. తాయారు సరేనని తన ఇంటికి వెళ్ళిపోయింది. అహల్య హారాన్ని పెట్టెలో దాచి భర్త కోసం చాలాసేపు ఎదురు చూసి ఒక్కతే భోజనం చేసి తలుపులన్నీ మూసి పడుకున్నది. తెల్లవారుతూనే నిద్రలేచిన అహల్య పెరటి గది తలుపు తెరిచి ఉండటం చూసి అదిరిపడింది. గదిలో ఆమె పెట్టెలో బట్టలన్నీ చిందరవందరగా కింద పడి ఉన్నాయి. పెట్టెలో ఉండవలసిన ఆమె కమ్మలు, 100 రూపాయలు, తాయారు హారం లేవు. దొంగ ఉపాయంగా బయట నుంచి పెరటి తలుపు గడి తీసి లోపల ప్రవేశించాడు. అహల్య ఇరుగు పొరుగు ఇళ్ళ వాళ్లను పిలిచి జరిగింది చెప్పింది. అంతా ఆమె పట్ల సానుభూతి కనబర్చారు. తాయారు ఆమెను కొంచెం పక్కకు తీసుకుపోయి, నా హారం భద్రంగా ఉంది కదా అని ఆతురతగా అడిగింది. అహల్య కళ్ళ నీళ్లు తిరుగుతూ ఉండగా, అది పోయింది అన్నది. కొంప మునిగింది. హారం నీకిచ్చానని అది పోయిందని తెలిస్తే మా ఆయన నన్ను బతకనియ్యడు అంటూ తాయారు ఏడుపు ముఖం పెట్టింది. తాయారు, ఇప్పుడేం గొడవ పెట్టకు, మా ఆయన వచ్చాక అంతా సర్దుబాటు అయ్యేలా చూస్తాను అన్నది అహల్య. 2 రోజుల్లో మా ఆడపడుచు పెళ్ళి, ఆ రోజుకి హారం కావాలి, 2000 ఖరీదు చేసే హారం అంటూ తాయారు వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంతసేపటికి అహల్య భర్త శేషగిరి పట్నం నుంచి తిరిగి వస్తూనే, ఏమిటి గొడవంతా అంటూ చిరాకు పడ్డాడు. అహల్య అతడికి తాయారు హారం సంగతి వదిలి రాత్రి దొంగ ఎత్తుకుపోయిన తన కమ్మలు, 100 రూపాయల గురించి చెప్పింది. శేషగిరి కోపంగా, ఎంత పని జరిగింది, అంత ముద్దు నిద్ర ఏమిటి అన్నాడు. ఆ మాటలతో అహల్యకు కోపం వచ్చి, నువ్వు రోజుల తరబడి ఇంట్లో ఉండకపోవటం ఈ ఘోరం జరిగింది. ఎవడో దొంగ పీనుగు నేను ఒంటరిగా ఉన్నానని కనిపెట్టి ఈ పని చేశాడు అన్నది. శేషగిరి మరి భార్యనేమి కోపగించుకోలేదు. ఆ సాయంత్రం అహల్య భర్తకు పోయిన తాయారు హారం గురించి చెప్పి, 2 రోజుల్లో తాయారుకు ఎలాగైనా సరే అలాంటి హారమే చేయించి ఇవ్వాలి, లేకపోతే మన మర్యాద దక్కదు అన్నది. తాయారు భర్త పరమ పిసినారి. అతను భార్యకు 2000 ఖరీదు చేసే హారం చేయించాడంటే నేను నమ్మను. అది పూత బంగారం దయ్యి ఉంటుంది. అటువంటి నగలు పట్నంలో కొల్లలు. 10 రూపాయలు పారేసి అటువంటిది ఒకటి తెస్తాను అని పట్నం బయలుదేరాడు శేషగిరి. అప్పటికి గండం గడుస్తుందని, తర్వాత భర్తకు నచ్చజెప్పాలని ఊరుకున్నది అహల్య. ఆ సాయంత్రం ఎర్రరాళ్ళు పూత బంగారం హారంతో తిరిగి వచ్చాడు శేషగిరి. అది అచ్చు బంగారు హారంలాగే ఉన్నది. అహల్యకు తల మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్లయింది. ఆమె హారం తీసుకొని అప్పటికప్పుడే తాయారింటికి వెళ్ళింది. తాయారు హారాన్ని చూస్తూనే, ఇది నా హారమే, పోయిన సొత్తు దొరకడం ఈ రోజుల్లో పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత విడ్డూరం అన్నది ఆశ్చర్యంగా. అహల్య చిన్నగా నవ్వి, ఇది నీ అసలు హారం కాదు, నకిలీది. పట్నం నుంచి మా ఆయన 10 రూపాయలకు దీన్ని కొని తెచ్చాడు. దీంతో ప్రస్తుతానికి నీ ఆడబడుచు పెళ్ళి అవసరం గడుస్తుంది. తర్వాత మెల్లగా మా ఆయనకు నచ్చజెప్పి ఇటువంటిదే బంగారు హారం చేయిస్తాను, నా మాట నమ్ము అన్నది. తాయారు హారాన్ని మెడలో వేసుకుంటూ, ఇది నా అసలు హారమే, నువ్వే అసలుకు నకలుకు తేడా తెలుసుకోలేకపోతున్నావు. నీ భర్త అసలు రూపం నువ్వు తెలుసుకోవాలని నీతో కొంత కఠినంగా ప్రవర్తించాను అన్నది. తాయారు మాటలు బోధపడక అహల్య ఆమెకేసి వింతగా చూసింది. తాయారుకు జరిగిందేంటో ఆమెకి వివరించింది.
ఒక రాత్రి వేళ బయట ఏదో అలికిడి కాగా తాయారు కిటికీలోంచి పెరట్లోకి చూసింది. అక్కడ శేషగిరి తచ్చాడుతూ ఉండడం కంటపడగానే ఆమె ఆశ్చర్యపోయింది. తెల్లవారి దొంగతనం మాట వింటూనే దొంగ ఎవరైంది ఆమె తేలిగ్గా ఊహించగలిగింది. శేషగిరికి పట్నంలో పని జూదం తప్ప మరొకటి కాదని తాయారుకు తెలుసు. ఆమె భర్త పట్నంలో జూదమాడుతున్న శేషగిరిని చాలాసార్లు చూశాడు. భర్త తెచ్చిన ఎర్రరాళ్ల హారం పూత బంగారందని ఆమెకి మొదట్లో ఎరగదు. ఆమెకు బంగారు నాణ్యం తెలుస్తుందో లేదో చూద్దామని ఆమె భర్త హారం 2000 అని చెప్పాడు. హారం పోయిందని తాయారు చెప్పాక అతను పోతే పోయిందిలే అని అసలు సంగతి భార్యకు చెప్పాడు. అహల్య, జరిగిందిది. ఈ దొంగతనం ఆసరాగా నీ భర్త అసలు రూపం నీకు తెలిసేలా చేయాలని చిన్న నాటకం ఆడాను. ఎర్రరాళ్ల హారాలన్నీ ఒకే మూసలో పోత పోసినట్టు ఇలాగే ఉంటాయా? నీ భర్త ఈ హారాన్ని ముందే చూసిన వాడిలా తెచ్చిచ్చినప్పుడైనా నీకు అనుమానం కలగలేదా? ఇప్పటికైనా జాగ్రత్త పడు. జూదంలో డబ్బు పోగొట్టుకుని అప్పుల పాలై సొంత ఇంట్లోనే దొంగతనం చేసే దిశకు దిగజారిపోయాడు నీ భర్త అన్నది తాయారు. అహల్య కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, తాయారు, నా కళ్ళు తెరిపించి పుణ్యం కట్టుకున్నావు. నీ మేలన్నిటికీ మర్చిపోలేను అని తాయారు తన కృతజ్ఞత చెప్పుకొని తన ఇంటికి తిరిగి వచ్చింది. శేషగిరి భార్య రావడం చూస్తూనే తాయారు హారం చూసి ఏమన్నది అని అడిగాడు. అహల్య జవాబేమి ఇవ్వకుండా పెట్టెలో చీరలు అవి సర్దుకోసాగింది. శేషగిరి అది చూసి తెల్లబోతూ ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. మా పుట్టింటికి. జూదరికి దొంగకు భార్యనవ్వడం నా దురదృష్టం. ఇలాంటి వాళ్లకు 10 మందిలో ఉండే గౌరవ మర్యాదలు నేను ఎరగందాన్ని కాను అన్నది అహల్య చీదరింపుగా. శేషగిరి నూలులా చలించిపోయాడు. అతడి భార్య ముందుకు వచ్చి ఎంతో దీనంగా, నన్ను క్షమించ అహల్య, జూదం అనేది ఎంత ప్రమాదకరమైన జబ్బో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇక జన్మలో జూదం పేరుతో పట్నం మొహం చూస్తే ఒట్టు అంటూ భార్య చేతులు రెండూ పట్టుకున్నాడు. భర్త మాటల్లోని నిజాయితీ గుర్తించిన అహల్య, జూదాల ద్వారా దొంగతనాల ద్వారా సంపాదించిన డబ్బుతో సుఖం ఉండదు. మనం మీ ఉద్యోగం వల్ల వచ్చే జీతం డబ్బులతో సుఖంగా జీవించవచ్చు అంటూ పెట్టెను యథాస్థానంలో పెట్టేసింది. నీలాంటి ఉత్తమరాలు భార్యగా దొరకడం నా అదృష్టం అన్నాడు శేషగిరి ఎంతో సంతోషపడిపోతూ. భర్త తప్పుదారి పట్టినప్పుడు సరి అయిన దారికి వచ్చేలా చేయటం ఇల్లాలి బాధ్యత కదా అన్నది అహల్య నవ్వుతూ. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.